నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 22న నోటిఫికేషన్ను జారీ చేసి 29 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపడతారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనని, స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఎయిర్పోర్ట్ కోసం భూ సేకరణ లేదా భూ సమీకరణ అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మనం ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి. అందుకనే విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్ తీసుకోండి, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు. కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్. దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు. హైదరాబాద్లో ఈరోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు. అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్లో కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కన్వీనియంట్ ఉండాలి. ఫ్లైట్ కన్వీనియంట్ లేకుండా ఏ విదేశాల నుంచి ఎవరు రారు. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో ఏ రైతులైతే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం.
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉన్నత విద్యలో డిజిటల్ స్కిల్స్ పెంపొందించేందుకు వీలుగా ఉన్నత విద్యా సలహా మండలిలో పారిశ్రామికవేత్తలకు చోటు కల్పిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ప్రభుత్వం సిఐఐ ఏపీ శాఖ ఉమ్మడి కన్సల్టేటివ్ కమిటీ తొలి సమావేశంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీలో ఉన్నత విద్యలో కేవలం 20% మాత్రమే డిజిటల్ కంటెంట్ ఉందని, ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో 70%గా ఉందన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ఉన్నత విద్యా కరికులంలో పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి ఉందని చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం సేరి నర్సన్నపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన మెడి వ్యాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ, సముద్ర తీర, గిరిజన ప్రాంతాలకు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆసుపత్రులను నిర్మించనున్నట్లు తెలిపారు. ఏపీఎల్లో ఉంటున్న 22 లక్షల కుటుంబాలకు కూడా మెరిసి 165 లక్షల కుటుంబాలకి 25 లక్షల దాకా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అనేక రకాలైన ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి వాళ్ళ సర్వే చేస్తూ క్యాన్సర్ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా క్యాన్సర్ని ప్రాథమిక దశలో గుర్తించడం, లేదా ముందుగా నివారణ చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించడం, లేదా పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. 4,10,00,000 మందికి ఉచితంగా ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాంట్లో ఇప్పటికీ దాదాపు 55% మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ప్రధానంగా ఒక 10 వ్యాధులు, డిసీజ్ బర్డెన్ 80% ఉంటున్న 10 వ్యాధులు గుర్తించడం జరిగింది. అది హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, లేదా లివర్ కానీ, లేదా సీకేడీస్ కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ, లేక సిఓపిడీస్ కానీ, లేకపోతే ఈ ట్రామా కేసెస్ కానీ, వీటన్నిటి గుర్తించి 80% ఈ 10 వ్యాధుల కారణంగా వస్తున్నాయి. కాబట్టి దానికి సర్వే నిర్వహించి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేయడం జరిగింది. సురక్షితమైన మంచినీరు లేకపోవడం వల్లనే ప్రజలు రోగాలు బారిన పడుతున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైద్యానికి సంబంధించిన ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ 10 లక్షల రూపాయల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సురక్షితమైన త్రాగునీటిని ఇంటింటికి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను రూపొందించిందన్నారు. మా కార్యాలయం ద్వారా రెఫర్ చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి దాదాపు 10 లక్షల రూపాయల వరకు మంజూరు అయితే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేయడం. గత అనేక సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి అనేక పథకాలు ఈరోజు తిరిగి పెద్ద ఎత్తున అమలవుతున్నటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాలి. గత ప్రభుత్వంలో ఏదైతే పేదవాళ్ళకి వేళ వైద్యం అనేది ఒక భారమైనటువంటి విషయం, ఇవాళ పెద్ద ఎత్తున రోగాలు వచ్చేటువంటి పరిస్థితి సరైనటువంటి నీరు తాగని కారణంగా అనేటువంటి విషయం మనకు తెలుసు. సురక్షితమైనటువంటి నీరు లేని కారణంగా 90% రోగాలు బారిన పడుతున్నారనేటువంటి విషయం వాస్తవం. అందులో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా ద్వారా ఉద్యోగాలు పొందిన యువత ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తిలో సెట్విన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా మెగా జాబ్ మేళా నిర్వహించగా 30 పరిశ్రమలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఉద్యోగాలు పొందిన 719 మంది యువతకు ఎస్పీ స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ఈరోజు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ యువత అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలన్నారు. ఈ రోజు మనం కాళహస్తిలో గౌరవనీయులైన మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఇక్కడ మంచి మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు దరిదాపు 700 మంది పిల్లలకి ఇక్కడ ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, దాదాపు 33 కంపెనీస్ నుంచి. అండ్ ఇంకొక 300 and odd పిల్లలు కూడా నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్ కోసం వాళ్ళు అపాయింట్ కాబట్టారు. సో ఈరోజు నిజంగా ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఒక మంచి నోబుల్ డీడ్ మనం చేసినటువంటి మన శాస్త్రవేత్త సభ్యులకి సుధీర్ రెడ్డి సార్కి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి నిజంగా అంటే పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో చాలా పురోగతిని తీసుకొచ్చేదానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి నిజంగా చాలా మంచి కార్యక్రమం. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మచిలీపట్నంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టెర్మినల్ తుది మెరుగులు దిద్దుకుంటోందని పేర్కొన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలకు కార్గో ద్వారా ఎగుమతి దిగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. నవంబర్ నెలాఖరు నాటికి అంతర్జాతీయ టెర్మినల్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం పనులు నత్తనాడకు జరుగుతున్న పరిస్థితి మనం ఒప్పు తీరాల్సిందే కదా. ఇప్పుడు కొంచెం 2-3 నెలల నుంచి ఫాస్ట్ అయిన పరిస్థితి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని 5,500 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తే 3 సంవత్సరాల్లో శంషాబాద్ లో 5,500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోతే గన్నవరంలో గత 6 సంవత్సరాల నుంచి ఒక టెర్మినల్ బిల్లు కట్టడం బాధాకరం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అటు చేసిన పరిస్థితి. డబ్బులు లేకో నిధులు లేమితేనో పనులు ఆగిపోతాం చూసాం, కానీ ఎయిర్పోర్ట్కి డబ్బులుండి పనులు లేట్ అవుతుంది. బందర్ ఎంపీ గారు చైర్మన్గా, నేను కో చైర్మన్గా ఉన్న ఎయిర్పోర్ట్కి అలాగే విజయవాడ పార్లమెంట్ సభ్యులు కూడా వైస్ చైర్మన్గా ఉన్నారు. ప్రతి వారం సమీక్ష మీటింగ్లు పెడుతున్నాం. అది నేను అనుకుంటాం ఒక 4-5 మాసాల్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. టెర్మినల్ కార్గో టెర్మినల్ కన్నా ముందు ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరిగింది. డబుల్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 మాసాల్లో. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కనెక్టివిటీ కూడా పెరిగింది. ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. తిరుపతి ఫ్లైట్లు కొన్ని ఇష్యూలు ఉన్నాయి, టైమింగ్స్ మ్యాచ్ అవ్వక దర్శనానికి వెళ్ళి వచ్చేసిన ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది. ఇవి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళా. రాబోయే కాలంలో అది కూడా కరెక్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 ఎస్జిటి, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అగ్ని ప్రమాద నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు నాయక్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పలు ప్రధాన కూడళ్లలో అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పుట్టపర్తిలోని హనుమాన్ కూడలిలో అగ్నిమాపక శకటం ద్వారా పలు విన్యాసాలు చేపట్టి ప్రజలకు అగ్ని ప్రమాద నివారణ పద్ధతులు, చర్యలను వివరించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే 101 నెంబర్కి సమాచారం అందిస్తారు. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది స్పందించడం జరుగుతుందని నాగరాజు నాయక్ స్పష్టం చేశారు. కూడా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా 14 నుంచి 20 వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశాలందు ఈ కవాతులు నిర్వహిస్తూ డెమాన్స్ట్రేషన్ ఇస్తూ ఈ అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు ఏ విధంగా మెలుక్కోవాలని చెప్పేసి వాళ్ళను అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం అనేటువంటిది స్టార్ట్ చేశాము నిన్నటి నుంచి. అందులో భాగంగా ఈరోజు పుట్టపర్తి ముఖ్య కూడలిలో కవాతులు నిర్వహించి తర్వాత ఈ మా దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ తోటి ఏ విధంగా మేము అగ్ని ప్రమాదాలను అరికడతామనేటువంటి రకరకాల బ్రాంచ్లను ఉపయోగించి ఈ విన్యాసాలను కూడా చేసి ఈరోజు ఈ పుట్టపర్తి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పించడమైంది. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ అధికారి జె రమణయ్య ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ ప్రమాదాల నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు డెమో ద్వారా నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు సమయస్ఫూర్తితో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. 14 నుంచి 20 దాకా
వారం రోజులు వారోత్సవాలు జరుపుకుంటాం. అసలు ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1943లో కరాచీ నుండి బాంబే నౌకాశ్రయానికి టైటానిక్ అనే ఒక నౌక వచ్చింది. ఆ నౌకలో మధ్యలో పేలుడు పదార్థాలు పైన పత్తి బయళ్ళు అన్లోడ్ చేస్తుండగా ఏప్రిల్ 13 నుంచి అన్లోడ్ చేస్తుండగా ఏప్రిల్ 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనంలో ఫైర్ సిబ్బంది 86 మంది, ఇతరులు 230 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తము ప్రతిరోజు ఒకరోజు ఆర్టీసీ బస్ స్టాండ్, ఒకరోజు స్కూల్స్, ఒకరోజు షాపింగ్ మాల్స్, ఒకరోజు ఇండస్ట్రీస్, ఒకరోజు పెట్రోల్ బంకులు, ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు కేటాయించుకొని ప్రతిరోజు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. విజయనగరం పట్టణంలోని అత్యంత ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేష భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిందని ఆలయ ఈవో ప్రసాదరావు తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే సత్య స్వరూపిణి సిరులు పంచే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు భక్తుల హృదయాల్లో కొంగు బంగారంగా వెలుగొందుతున్నారన్నారు. ఈ ఏడాది ప్రారంభమయ్యే దేవర మహోత్సవ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని తెలియజేశారు. వైశాఖ మాసంలో జరుగుతుంది. అది వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమికి ముందు తేవడం అనేది అది ఆనవాయితీగా జరుగుతుంది. పౌర్ణమి సందర్భంగా 12వ తారీఖున శుభముహూర్తాన్న మా వేద పండితులతోటి మా పంతులు గారితో అందరితోటి ఈ ముహూర్తం అనేది 12/5/2005వ తారీఖు నుండి సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి అమ్మవారు వనంగుడిలో పుట్టినిల్లి కాబట్టి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం, అభిషేకం చేసిన తర్వాత వివిధ కాళికా వేషం, తప్పుడు గుళ్ళు, తర్వాత కోలాటంతో వివిధ వేషాలతోటి అక్కడ నుండి బయలుదేరి మా స్వగ్రమైనటువంటి ఉక్కంపేటలో చదురు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవాన్ని పెట్టి అక్కడున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని సుమారుగా 9:30-10 గంటల ప్రాంతంలో మళ్ళీ ఊరేగింపుగా ఘటాలు. విదేశీ పర్యటన ముగించుకుని బాపట్లకు విచ్చేస్తున్న సందర్భంగా రైల్వే స్టేషన్ కు భారీ స్థాయిలో స్వాగతం పలకడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అలాగే కూన రఘుపతికి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ గా ప్రకటించిన సందర్భంగా విశేషమైన ప్రజలు విచ్చేసి అభిమానం చాటుకున్నారు.
నిత్యం వందలాది మంది తమ సమస్యల పరిష్కారానికి నాయకులు అధికారుల దగ్గరకు వస్తుంటారు. అయితే ఇక్కడ పేద దంపతులు తమ సమస్య పరిష్కారానికి కూడా వచ్చారు. అయితే వారికి లోపలికి ఎలా వెళ్లాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. మామూలుగా అయితే అధికారులు తమ పని ఒత్తిడి వల్ల సహజంగా ఎవరిని పట్టించుకోరు. కానీ ఆయన వ్యక్తిత్వం వేరు. ఆయనే సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్లా. అలాంటి సమయంలో అక్కడికి వచ్చిన హిమాంశు శుక్లా వచ్చిన వారి సమస్యను తమ సమస్యగా భావించి వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని సమస్య పరిష్కారంలో తన వంతు పాత్రను పోషించి వారి సమస్యను పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఇటీవల ఎంపికైన బీద రవిచంద్ర, జి శ్రీనివాసులు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి సభాభవనంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శాసన మండలి నియమ నిబంధనల పుస్తకాలతో కూడిన బ్యాగ్ చైర్మన్ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్న కుమార్, 2 ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏపీ కూటమి సర్కార్ కుట్రలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో విశాఖ మేయర్పై పెట్టిన అవిశ్వాసం వీగిపోతుందని చెప్పారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారన్నారు. బీసీ మహిళను మేయర్పేట నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామన్నారు. వాస్తవానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలకి వారి పార్టీ బలం లేకపోయినప్పటికీ గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఏదో రకంగా వారిని ఆ మేయర్ పీఠం నుంచి దించేయాలని, తద్వారా మరో 11 నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు, మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి కొలగాని హరివెంకట కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఏ రకంగా వారు దౌర్జన్యాలు, ఏ రకంగా బెదిరింపులు, ఏ రకంగా అన్ని రకాలైనటువంటి
విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు ఆ సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.